ఏబీపీఎస్సీ గ్రూప్ 2కి ఏ విధంగా చదివితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు అనే దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. సో దీనికోసం మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీరు బాగా గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏబీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ కనుక మీరు గమనిస్తే 75 క్వశ్చన్లలో 3 క్వశ్చన్లు మనకి ఈ శాసనాల మీద కనిపించాయి. అంటే ఇన్స్క్రిప్షన్స్ మీద మనకి రావడం జరిగింది. అండ్ దీంట్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ వరకు ఇంపాక్ట్ అనేది మనకు కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసుకున్నా సరే మైదవోలు ఇన్స్క్రిప్షన్స్ మీద గతంలో మనకి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ క్వశ్చన్లు ఏవైతే చూస్తున్నారో 4 స్టేట్మెంట్ ఉంటే దీంట్లో 1వ స్టేట్మెంట్ ఇది ప్రీవియస్ క్వశ్చన్, అలాగే 3వ స్టేట్మెంట్ ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే, 4వ స్టేట్మెంట్ కూడా ప్రీవియస్ క్వశ్చనే. ఇలాగ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్తో ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇందాక మీరు చెప్పినట్టు మొత్తం ఈ శాసనాల మీద మొత్తం మనకి 3 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. ఇలా ప్రతి నోటిఫికేషన్లో కూడా శాసనాల మీద మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మీరు 2017 గ్రూప్ 2 మెయిన్స్ చూడండి, 2019 గ్రూప్ 2 మెయిన్స్ చూడండి, అలాగే మొన్న గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ కూడా చూడండి. ప్రతిసారి కూడా ఈ శాసనాల మీద అంటే ఇన్స్క్రిప్షన్స్ మీద కన్సిస్టెంట్గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అంటే మీరు చదివేటప్పుడు ఎక్కడైతే ఈ శాసనాలు వచ్చాయో అది కంపల్సరీ మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. గతంలో మన వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే రకరకాల ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ ఫాలో డిఫరెంట్గా మీకు హెల్ప్ అవుతుంది.